హలో ఎవ్రీవన్, నేను వచ్చేసి మీ ఆదిభుజిని. మీరు చూస్తున్నారు చంద్ర గ్రీష్మశ్రీ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై వరల్డ్. శ్రావణ మాసంలో ఒక ఫ్రైడే రోజు అయితే ఇలా సింపుల్గా ముగ్గును అయితే వేసుకున్నాను. కలర్స్ అది అంతా కూడా వేసుకోలేదన్నమాట. సో ఆ రోజు కొంచెం హడావిడి ఉన్న డే అన్నమాట. అంటే పూజ అది చేసుకోవాలి, నైవేద్యాలు చేయాలి, మళ్ళీ బట్టలు సర్దుకోవాలి, ఊరికి బయలుదేరాలి. ఇలా ఉండింది ఆ రోజు ప్రాసెస్. సో సింపుల్గా చేసుకుందాము అన్న ఆలోచనతో అయితే నేను ఇక్కడ స్వీట్ వచ్చేసేసి పెసరబ్యాళ్ళ పాయసం చేశాను. అదైతే త్వరగా అయిపోతుంది కదా. సో పెసరబ్యాళ్ళ పాయసం చేసేసి ఇంకా కట్టా పొంగలి చేశాను. కట్టా పొంగలి అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి నైవేద్యాలలో ఒకటి. సో పెసరబ్యాళ్ళు కొన్ని నానపెట్టి పెట్టాను, పానకం పెట్టాను, పచ్చి పాళ్ళు పెట్టాను. సో 5 నైవేద్యాలను అయితే నేను ఇక్కడ రెడీ చేసేసాను అన్నమాట. ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే టిఫిన్కి కూడా వస్తుంది కదా అని మన పొంగలిని చేసేసాను. 2 in 1 అనమాట. అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన కట్టా పొంగలి చేశాను, మనకు టిఫిన్కి వస్తుంది అన్నట్టు చేశాను. టిఫిన్కి అచ్చం పొంగలి అంటే తినరు, దానికోసం నేను చేశాను పల్లీల చట్నీ అన్నమాట. ఇంకా పూజ దగ్గర అంతా సిద్ధం అయితే చేసి పెట్టేశాను. మా హస్బెండ్ దీపారాజన కూడా స్టార్ట్ చేశారు. నైవేద్యాలు అన్నీ కూడా పెట్టి ఇచ్చేసాను. ఈలోగా నేను ఇంకొక పని చేసుకోవచ్చు కదా అన్న ఒక చిన్న ఆలోచనతోటి తనకు అన్నీ అక్కడ అందచేసేసాను. తను పూజను అయితే కంప్లీట్ చేసేసి టెంకాయ అది కొట్టి మా మంగళ హారతిని అయితే ఇచ్చేస్తాడనమాట. ఆ తర్వాత మేము వచ్చేసేసి టిఫిన్ తినేసేసి టక రెడీ అయితే అయిపోయేసి 1 o'clockకి అలా స్టార్ట్ అయిపోయాము కర్నూలు నుండి తిరుపతికి అన్నమాట. తిరుపతిలో ఒక ఫంక్షన్ ఉంది. సో గృహప్రవేశం ఉంది. అది వచ్చేసేసి సాటర్డే రోజు. అందుకు మేము వెళ్తున్నాము ఫ్రైడే రోజు. ఇంకా ఆ రోజు మా తమ్ముడు వాళ్ళు వరలక్ష్మి వ్రతం చేశారు. సో భోంచేసి వెళ్ళామంటే మేము కొంచెం లేట్గా తిన్నాం కదా టిఫిన్ అని బాక్స్లో పెట్టాం. అందులో ఊరికి అన్నప్పుడు హడావిడిగా తినలేము కదా అన్న ఆలోచనతో అన్ని బాక్సెస్లో అయితే పెట్టేసుకొని మేము కారులో కూర్చొని కొంచెం సేపటికి తినచ్చు అన్న ఆలోచన. ఇంకా వరలక్ష్మి వ్రతం అంటే ఏం చేస్తారో తెలుసు కదా, పులిహోర, వడ, సుగ్గీలు, పెరుగన్నం, ఇంకా ఏంటి కర్రీ, ఇట్లా అన్నీ ఏమో చేసింటే అన్ని బాక్స్లో అయితే పెట్టేసుకొని కార్లో కూర్చొని అయితే హ్యాపీగా తినేసాం. మన జర్నీకి కూడా డిస్టర్బెన్స్ జరగదు కదా అన్న ఆలోచనతోటి అన్నమాట. ఇక్కడైతే ఇంకా ఫస్ట్ అయితే మా ధీరు తినేసాడు. తర్వాత ధీరు డ్రైవింగ్ తీసుకునేసరికి మా హస్బెండ్ తినేస్తున్నాడు. ఈసారి మేము వెళ్తున్నాము, నేను, ధీరు, గ్రీషు, మా హస్బెండ్ అండ్ మా అన్న అన్నమాట. 5 మెంబర్స్ని అయితే వెళ్తున్నాము తిరుపతికి. ఇంకా మనము స్టార్ట్ అయ్యాము. చక్క భోజనం అయితే కారులో చేసేసాం. ఇంకా మనకు అచ్చొచ్చిన ప్లేస్ ఉండనే ఉంది కదా. సో నంది డైరీ అన్నమాట. అదేనండి, నంద్యాల రాగానే మనం తిరుపతికి వెళ్తూ ఉన్నప్పుడు అంతా కూడా అక్కడికైతే వెళ్ళి స్నాక్స్, గీ, మజ్జిగ, బాదం పాలు ఇలా అన్నీ తీసుకుంటూ ఉంటాము కదా. సో నెయ్యి కావాల్సి వచ్చింది అనమాట, నాకు అయిపోవచ్చింది ఇంట్లో. సో అందుకు నెయ్యి తీసుకున్నాము. నెయ్యి తీసుకున్న తర్వాత చాలా ఎండ ఉన్నింది ఆ రోజు. అందులో మేము ఎటు కానీ టైం 1 o'clockకి బయలుదేరాము. ఎండ అంతా మా మీదనే ఉన్నట్టుగా ఉంది కదా. సో అందుకు మజ్జిగ తీసుకుందాం. ఇక్కడైతే ఫ్రెష్గా ఉంటుందన్నమాట మజ్జిగ. సో మజ్జిగ తీసుకుందాము అని ఇంకా అక్కడైతే ఆపడం జరిగింది. ఇంకా ధీరు వీళ్ళు వచ్చేసేసి ఇంకా వీళ్ళకు బాక్సెస్లో తీసుకొని వెళ్తే ఎందుకు అంతగా ఇష్టపడరు, కొంచెమే తింటారు. అందుకు వాడికి అక్కడ క్రీమ్ బన్ అయితే తీసుకొని వచ్చాడు వాడి కోసము. సో మా అందరి కోసం అయితే చాలా అంటే చాలా చల్లటి మజ్జిగని అయితే తీసుకొచ్చారు. హ్యాపీగా నంద్యాల నుంచి కడప వరకు అయితే ఈ మజ్జిగ తాగుతూ ఎంజాయ్ చేస్తూ వెళ్ళామన్నమాట, మంచి సాంగ్స్ పెట్టుకుని. ఇంకా కడప రాగానే ఇక్కడ వచ్చేసేసి వైభవ్ రెస్ట్రో అది అయితే మన టోల్గేట్ దగ్గరనే రోడ్డు మీదకే ఒక రెస్టారెంట్తో పాటు స్నాక్స్ అన్నీ కూడా దొరికేటువంటి ఒక ప్లేస్ అన్నమాట. సో మనం అక్కడికి వెళ్ళేసరికి 6 o'clock అలా అయితే అయింది టైం. ఇంకా అక్కడ వేడి వేడి సమోసా వేస్తున్నారంట. సో సమోసా కాదు, పఫ్ అనుకుంటాను, పఫ్స్ వేసి ఇస్తున్నారు. సో మా వాళ్ళు అయితే అక్కడ ఆ రోజు మాకు ఎలా అయిందంటే ఎంత తోడా కొంచెం తిన్నాము అన్నట్టుగా అనిపించింది అనమాట ఫుడ్. అట్లా
ఏమి తిన్నా కూడా సరిపోవటం లేదు అన్నట్టుగా అయిన డే అన్నమాట ఆ రోజు. అక్కడ అయితే ఎంచక్కా కర్రీ పఫ్ అయితే తీసుకున్నాము, తినేస్తున్నాం. ఆ తర్వాత ఆ పక్కన చాయ్ ఉంది అనేసి అక్కడికి వెళ్ళాను. అక్కడ చాయ్తో పాటు బజ్జీలు కూడా వేస్తున్నారంట. కట్ బజ్జీ, వేడి వేడి బజ్జీలు వేస్తున్నారని మళ్ళీ గ్రీష్మ అయితే తీసుకొని వచ్చింది. చెప్పాను కదా ఏం తిన్నా సరిపోవటం లేదు అన్నట్టుగా అనిపించింది. మధ్యాహ్నం ఫుడ్ కంప్లీట్గా నీట్గా కూర్చొని అలా తినలేదు కదా, ఏదో బాక్సెస్లో పెట్టుకొని తినేసాము అన్నట్టుగా ఒక అసంతృప్తిగా ఉండిందన్నమాట. ఇంకా వీళ్ళకి టీ తాగాలి అనేసి చాయ్ కూడా తీసుకొని వచ్చేసేసారు. ఏ మాటకు ఆ మాట చెప్పాలి. అక్కడ స్నాక్స్ అద్దరిపోయింది, బజ్జీ అద్దరిపోయింది, టీ అద్దరిపోయింది అన్నమాట. సో ఈ విధంగా మళ్ళీ కడప నుంచి మా జర్నీ అయితే స్టార్ట్ అయ్యి రీచ్ అయిపోయాము తిరుపతి. అక్కడ వచ్చేసేసి విష్ణు సదన్లో మాకు రూమ్స్ అయితే తీసి పెట్టేసేసే ఉంచాడనమాట. తిరుపతిలో ఫంక్షన్ అని చెప్పాను కదా, సో మా హస్బెండ్ వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఫంక్షన్ అనమాట. సో తను వచ్చేసేసి మనకు అక్కడ రూమ్స్ని అయితే తీసి పెట్టేసేసారు. ఆ రోజు ఫ్రైడే కదా, తర్వాత సాటర్డే సండే జనం చూసారా ఎలా ఉన్నారో, ఎంతమంది ఉన్నారు. ఎప్పుడు తిరుపతికి వచ్చినా కూడా మేము తిరుమల దర్శనం అయితే చేసుకొని వెళ్తూ ఉంటాం. అంటే మేము వెళ్ళడమే తిరుపతికి రీజన్ వచ్చేసేసి తిరుమల కొండ ఎక్కాలని. కానీ ఫర్ ద ఫస్ట్ టైం మేము ఓన్లీ తిరుపతిలో మాత్రమే ఫంక్షన్ చూసుకోవడానికి వచ్చాము. ఆ జనం చూడంగానే వామ్మో అన్నట్టు అనిపించింది. బాగా లేట్ అయిపోయింది కదా, ఇంకా బయటికి వెళ్ళి తిని వచ్చే ఓపిక లేక ధీరజ్ గ్రీషు ఇద్దరు అయితే వెళ్ళి, ఆ రోజు ఫ్రైడే కదా, సో మంచిగా ఫ్రైడ్ రైస్, అదేనండి గోబీ ఫ్రైడ్ రైస్ అయితే తీసుకొని వచ్చారు. ఇంకా వేడి వేడి దోశలు కూడా ఉన్నాయి అంట. సో దోశ ఫ్రైడ్ రైస్ అయితే తీసుకొని వచ్చారు. హ్యాపీగా నైట్ అయితే తినేసాం. వాళ్ళు ఇచ్చిన రూమ్స్లో అయితే హ్యాపీగా నిద్రపోయి ప్రశాంతంగా పొద్దున్నే లేచి 8 o'clockకి అంతా కూడా రెడీ అయిపోయామన్నమాట. ఇంకా అక్కడ 7:30 నుంచే పూజలు స్టార్ట్ అవుతాయి అని చెప్పాడు. సో అందుకోసం మేము 8కి అంతా రెడీ అయితే అయిపోయాము. అందరం అయితే వెళ్ళిపోతున్నాము, ఆటోలో వెళ్తున్నాము. కార్ వచ్చేసేసి ధీరు గ్రీషు, వాళ్ళు గ్రీషు ఇంకా లేయలేదు. అప్పుడు కొంచెం నిదానంగా లేచిన తర్వాత ధీరు గ్రీషు రెడీ అయ్యి కార్ తీసుకొని రమ్మని చెప్పి మేమంతా ఆటోలో అయితే వెళ్ళిపోతున్నాము. లొకేషన్ అది అయితే షేర్ చేసి ఉంచారు సెల్లులకు, ఆ లొకేషన్ పెట్టేసుకొని అయితే వెళ్ళిపోతున్నాము. గృహప్రవేశము జరిగేటువంటి ప్లేస్కి మన విష్ణు సాధన్ నుంచి కొంచెం దగ్గరలోనే అనమాట, జస్ట్ ఓన్లీ 15 to 20 minutes అంతే డిస్టెన్స్ అన్నమాట. సో టిఫిన్ అది ఏమీ తినలేదు, అన్నీ అక్కడే ఏర్పాటు చేసామని చెప్పారు. ఇంకా 8 o'clock అంటే మనం కూడా ఏం తింటాం చెప్పండి, మంచిగా టీ అది అయితే తాగేసేసి హ్యాపీగా రెడీ అయితే అయ్యేసేసి వెళ్ళిపోతున్నాం. అక్కడ నాకు ఏదో ఫోన్ అయితే వచ్చింది, ఫోన్ మాట్లాడుతూ ఉన్నానమాట. ఈలోగా మా హస్బెండ్ వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఇంటి గృహ ప్రవేశానికి వెళ్ళాము. వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేసాము. మంచిగా అపార్ట్మెంట్లో అయితే తీసేసుకున్నాడు. సూపర్గా అయితే ఉంది కదా, బయట నుంచి లుక్, లోపల కూడా చాలా బాగా కట్టించారు. ఇప్పుడు ఎదురు వాకిళ్ళు అలా కాకుండా అసలు సంబంధమే లేదన్నమాట. మన ఇంటి వాకిలికి ఎదురుగా వాకిలికి అలా సంబంధం లేకుండా అయితే కట్టించారు. నాకు ఆ ప్రాసెస్ చాలా బాగా అనిపించింది అన్నమాట. మనం అపార్ట్మెంట్లో ఉన్నప్పటికీ మన ఇంటి ముందు చూసుకునేసరికి ఇండివిజువల్గానే అనిపిస్తుంది అన్నమాట. సో పూజ అది స్టార్ట్ అయ్యి ఉండింది అని చెప్పాను కదా, సో ఇదేనండి, మీకు అర్థమైపోయి ఉంటుంది. ఆ పూలు డెకరేషన్ అంతా చూడంగానే ఇంటికి అయితే వచ్చేసాం. అప్పటికి పూజను జరుగుతూ ఉండిందనమాట. నాకు తెలిసి హోమం జరుగుతూ ఉంటుంది. సో ఇల్లు లోపల అందరూ చుట్టాలు అంతా వచ్చేసేసారన్నమాట. మార్నింగ్ 8 అనగానే చాలా మటుకు బాగానే వచ్చారు అని అనిపించింది. ఇంకా మేము కూడా లోపలికి అయితే వెళ్ళిపోయి వాళ్ళని పలకరియాలి కదా, పూజలో కూడా పాల్గొనాలి కదా. चत्वारि पंच षट् सप्त अष्टौ नव दश एकादश द्वादश एकम द्वे त्रीणि चत्वारि
సో ఫైనల్గా పూర్ణాహుతి అయితే జరుగుతూ ఉందనమాట. అప్పటికి ఇంకెంతసేపు అయి ఉంటుంది చూడండి, పూజలు స్టార్ట్ అయ్యేసి స్వామివారు చాలా చక్కగా, చాలా ఒక్కొక్క పదం స్పష్టంగా అయితే నామాలను చదివినాడు అన్నట్టుగా అయితే అనిపించింది. సో నాకు కూడా ఫైనల్ పూర్ణాహుతి ఆ టయానికి అక్కడికి వెళ్ళేసరికి, అందులో టిఫిన్ కూడా తినకుండా వెళ్ళేసరికి ఆ పూజ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా హ్యాపీగా అయితే అనిపించింది అన్నమాట. సో ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా, మా హస్బెండ్ వాళ్ళ తమ్ముడు మరదలు అన్నమాట. సో వాళ్ళ డాడీ సైడ్ ఉంటారు కదా బ్రదర్స్, అట్లా రిలేషను తోటి అన్నమాట. ఇంకా ఇక్కడ పూర్ణాహుతి అయితే జరుగుతుంది. వాళ్ళు మమ్మల్ని చూడంగానే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారు. అంత పూజలో కూడా మమ్మల్ని అయితే హాయ్ అని చేతితోటి పలకరించడము అయితే జరిగింది. ఇంకా పూర్ణాహుతిలో మేము పాల్గొన్నందుకు నాకు కూడా చాలా హ్యాపీగా అయితే అనిపించింది. ఇంకా ఫస్ట్ అయితే నాకు తెలిసి గణేషుని పూజ, నవగ్రహం పూజ, అష్టదిక్పాలకులు పూజ ఇలా అయితే జరిగి ఉంటాయి అనుకుంటున్నాను. ఆ తర్వాత హోమం అయితే చేసి ఉంటారు. 6:30 ఆ టైంకి స్టార్ట్ అయ్యి ఉండొచ్చానని అనుకుంటున్నాను. ఆ తర్వాత ఇంకా కొత్త ఇల్లు గృహ ప్రవేశము అని అనగానే చేసేటువంటి మరొక ముఖ్యమైన ఘట్టము సత్యనారాయణ స్వామి వ్రతము కదా. సో ఇక్కడ ఏం చేశారంటే ఈ పూజలు అన్నింటినీ కూడా స్టార్ట్ అయితే చేసేసి అర్లీగానే స్టార్ట్ చేసేసి ఆ తర్వాత ఒక చిన్న బ్రేక్ అయితే తీసుకొని, అంటే టిఫిన్ బ్రేక్ అన్నమాట. స్వామి వాళ్ళు కూడా ఎంతసేపటి నుంచి చదివి కొంటూ అది అయితే అలసిపోతుంది. సో అందుకు హోమం వరకు పూజను జరిపించి ఒక 1/2 అవర్ బ్రేక్ అయితే తీసుకొని ఆ తర్వాత సత్యనారాయణ పూజకు రెడీ అయితే చేసుకుంటూ ఉన్నారంట. ఇంకా టిఫిన్ తినేసేయండి ఈలోగా అని చెప్పారు. పైనాపిల్ ఫ్లేవర్ కేసరి చేశారు, పొంగలి చేశారు. అక్కడ సైడ్ తిరుపతి సైడ్ ఇడ్లీలు వచ్చేసేసి బియ్యంతో చేస్తారు, బియ్యం పిండితో చేస్తారు కదా. సో ఆ ఇడ్లీలు, వడ అండ్ 2 రకాల చట్నీ, సాంబార్, టీ, కాఫీ, చల్లనీళ్ళు అన్నీ అరేంజ్ చేశారు. ఫస్ట్ నేను ఫ్లోలో అయితే అన్నీ పెట్టించుకొని వచ్చేసేసాను. దట్టు పొంగలి కూడా పెట్టుకున్నాను. తర్వాత గుర్తుకొచ్చింది, అరే ఈరోజు సాటర్డే కదా, సాటర్డే వచ్చేసేసి ఆఫ్టర్నూన్ ఒకసారి రైస్ అది అయితే తింటామన్నమాట. అరే నేను పొంగలి పెట్టించుకొచ్చుకున్నాను, ఏం చేయాలరా దేవుడా అనుకున్నాను. తర్వాత మా హస్బెండ్ అయితే నేను తినేస్తానులే అని చెప్పి తనైతే తీసుకున్నాడు. ఇడ్లీ, వడ అయితే టేస్ట్ చేశాను. ఈలోగా గ్రీషు వాళ్ళు కూడా ఎంచక్క రెడీ అయి వచ్చేసేసి టిఫిన్ని అయితే తింటూ ఉన్నారన్నమాట ఇక్కడ. సో వీళ్ళ ఇంటి దగ్గరే పక్కనే మంచిగా కారిడార్ ఓపెన్ ప్లేస్ లాగా వచ్చింది. ఆ ప్లేస్ మనకు యూజ్ అయితే అయ్యిందనమాట టిఫిన్స్కి, మధ్యాహ్నం లంచ్కి ఇలా అయితే ఆ ప్లేస్ యూజ్ అయింది. ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా అయితే ఉండింది. సో ఇంకా ఇక్కడ టిఫిన్, టీ, కాఫీస్ అన్నీ అయిపోగొట్టుకునేసరికి ఇంకా సత్యనారాయణ స్వామి దగ్గర పూజకు కూడా రెడీ అయితే చేసేసారు. అక్కడికి అయితే వెళ్ళిపోయాము. ఇంకా పూజ యాజ్ యూజువల్ తెలిసిన విషయమే కదా, 5 కథలు అయితే ఉంటాయి. సో ఆ కథలు పూజ అంతా కూడా జరిగింది. ఆ తర్వాత అందరం కూడా ఇక్కడ దేవునికి అక్షింతలు, పువ్వులు వేసి నమస్కారము అయితే చేసుకుంటూ ఉన్నాము. మన సైడ్ వచ్చేసేసి కేసరి కొంచెము డ్రై తడిగా అట్లా ఉంటుంది కదా, ఇక్కడ అయితేను పొడిగా అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ ప్లేట్లో చూసారు కదా, వాళ్ళ సైడ్ వచ్చేసేసి ప్రసాదము అలా అయితే ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. దట్టు ఒక 1 వీక్ అయితే చెక్ కూడా చదరదనమాట. అక్కడ సైడ్ ఏ పద్ధతి ఉందో అదే వాళ్ళు కూడా చేశారు. ఈలోగా అంత పూజ అయిపోయింది. తీర్థం ప్రసాదం అన్నీ తీసుకున్నాం. మేము వచ్చేసేసి గృహప్రవేశము అని చెప్పంగానే వాళ్ళకి తీసుకొని వెళ్ళాము, బట్టలను తీసుకొని వెళ్ళామన్నమాట. ఎవ్వరు కూడా గృహప్రవేశం అని చెప్పంగానే మన దగ్గర రిలేటివ్స్ అంటేనే ఖచ్చితంగా అమ్మాయికి చీర, అబ్బాయికి ప్యాంట్, షర్ట్ అయితే పెడతాము కదా. సో అలాగే మేము కూడా బట్టల్ని తీసుకొని వెళ్ళాం. మా హస్బెండ్కి జ్యూసర్ బాగా అనిపించిందంట. సో అది కూడా తీసుకొని అయితే వచ్చాడు. వాళ్ళ కొత్త ఇంట్లో త్వరగా ఉపయోగపడుతుంది అన్నట్టుగా జ్యూసర్ని కూడా తీసుకొని వచ్చాడు. ఈలోగా మా బాబాయ్ కూడా బట్టల్ని తీసుకొని వచ్చాడు. అమ్మ మీరిద్దరు ఇవ్వండి అని మాకు ఇచ్చాడు. ఆయన మా హస్బెండ్ అయితే లేదు నువ్వు ఆ ఫోటోలో నిలబడాలి, రా నువ్వు నిలబడు అని చెప్పి మా హస్బెండ్ అయితే మా బాబాయ్ని కూడా పిలిచి ఫోటో అయితే తీపిస్తూ ఉన్నాడు అనమాట. ఆ తర్వాత ఇంకా అక్కడ వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఆల్మోస్ట్ గిఫ్ట్స్, బట్టలు ఇలా అయితే తీసుకొని వచ్చారు. మా ప్రసన్న అయితే పెద్దవాళ్ళమైతే మా దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది, చిన్నవాళ్ళు అయితే మా ప్రసన్న దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకుంటూ ఉన్నారు. ఇంకా స్వామి వాళ్ళు అంతా కూడా వాళ్ళకి సంబంధించిన పూజా సామాగ్రి అంతా కూడా వాళ్ళు ప్యాక్ అయితే చేసుకుంటూ ఉన్నారు. వచ్చిన వాళ్ళు 1 by 1
బై 1 గిఫ్ట్స్ని అయితే ఇక్కడ ఇస్తూ ఉన్నారన్నమాట. ఇక్కడ ఊరికే చెప్పేసరికి మీకు త్వరగా అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది, కానీ వ్రతం చేసేసరికి ఎంత టైం పడుతుందో చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఇంకా బయట భోజనాలు కూడా వచ్చేసాయి. 1 o'clock అలా అయితే అయ్యుండింది. భోజనాలు కూడా రెడీ అయితే చేసుకోవాలి కదా, అక్కడ బయట వాళ్ళు చేసుకుంటారు. ఈలోగా మా తమ్ముడు కూడా చిన్న కాంప్లిమెంట్ గిఫ్ట్ అయితే తీసుకొని వచ్చాడు. అక్కడ వాళ్ళకైతే ఇస్తూ ఉన్నాడనమాట. ఇంకా నాకు ఈ నేమ్ ప్లేట్ బాగా నచ్చింది. వాళ్ళు మన హౌస్ కట్టించి ఉంటారు కదా, వాళ్ళు ఒక చిన్న కాంప్లిమెంట్ లాగా ఇది ఇచ్చారంటే సింపుల్గా బాగా అనిపించింది. దాని మీద చంద్రగిరీస్ అని చూడంగానే నాకు చాలా బాగా అనిపించింది అనమాట. సూపర్గా ఉంది నరసింహ అని చెప్పాను నేను దాన్ని చూడంగానే. సో ఇక్కడ మంచిగా భోజనాలు అయితే అన్నీ కూడా వచ్చాయి అని రెడీ చేసుకుంటున్నారు. వడ పెట్టారు, చపాతీ పెట్టారు, పన్నీర్ కర్రీ పెట్టారు, 2 types ఆఫ్ కలర్ రైసెస్ అయితే చేసేసారనమాట. ఒకటి వచ్చేసి మష్రూమ్ కర్రీ చేస్తారు, ఒకటి వచ్చేసి చిత్రాన్నము పులిహోర అంటారు కదా, సో అది అయితే చేశారు. వీళ్ళు ఇక్కడ అరేంజ్ చేసుకుంటూ ఉన్నారనమాట. ఫస్ట్ వచ్చేసేసి వాళ్ళు క్యాటరింగ్ వాళ్ళు తెచ్చి ఇచ్చినప్పుడు అరేంజ్ చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళు ఫస్ట్ అయితే ఆల్టర్నేట్ ఎట్లా అంటే అట్లా పెట్టేసేసుకున్నారు. ఇక్కడ వైట్ రైస్ పెట్టుకున్నారు, ఇక్కడ చూడండి చిత్రాన్నం పెట్టేసేసుకున్నారు. ఇది వచ్చేసి కలర్ రైస్ పక్కకి వెళ్ళారా, ఈ డ్రై ఐటమ్ గోబీ ఇది వచ్చేసి ఇక్కడ పెట్టుకున్నారు. సో ఫస్ట్ అన్నీ అరేంజ్ చేసుకోండి అని చెప్తూ ఉన్నామన్నమాట. ఇక్కడ చట్నీ వచ్చేసింది, వడియాలు వచ్చేసేసి, తర్వాత ఒక మంచి డ్రై కర్రీ అయితే ఇచ్చారు. క్యాబేజీ అండ్ క్యారెట్ వేసిన పచ్చి కొబ్బరితో చేస్తారు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది వచ్చేసేసి పప్పు అనమాట. పప్పున సాంబారా అన్నట్టుగా ఉంటుంది, కానీ అక్కడ సైడ్ పప్పు కొంచెము జోరుగానే చేస్తారు. ఇక్కడ వచ్చేసేసి ఇది రసం, ఇది చూడంగానే తెలిసిపోతూ ఉంటుంది. ఇది వచ్చేసేసి సాంబార్ కూడా చేస్తారనమాట. పప్పు సాంబార్ 2 సేమ్ లాగా ఉన్నాయి కదా. సో ఇది మంచి చట్నీ అక్కడ లైన్లో ఉంది కదా, అదైతే తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఇంకా వీళ్ళు అన్నీ కూడా ఎలా అంటే అలా మజ్జిగ పులుసు కూడా చేయించారు. ఎలా అంటే అలా ఉన్నాయి, అన్నీ కూడా లైన్గా ఆర్డర్గా పెట్టుకుందాము అని మళ్ళీ అన్ని సెట్ అయితే చేసేసుకుంటూ ఉన్నారు. మా వాళ్ళు అందరూ కూడా, వడ్డించే వాళ్ళు అందరూ కూడా, మా వాళ్ళు చాలామంది ఉన్నారు. క్యాటరింగ్ వాళ్ళందరూ కూడా ఊరికే జస్ట్ పెట్టేసి మా వాళ్ళు వడ్డించేసేస్తారు అని చెప్పంగానే వీళ్ళు అన్నీ కూడా నెక్స్ట్ కరెక్ట్గా ప్రాపర్గా అయితే అన్నీ అరేంజ్ చేసేసుకొని వడ్డిస్తున్నారు. భోజనాలు చాలా బాగున్నాయి. కొంచెం పప్పు అదైతే చప్పగా అనిపించాయి. అక్కడ సైడ్ వాళ్ళు కారం అది ఎక్కువగా తినరనమాట. సో ఫస్ట్ అయితే చూపించినది అది లడ్డు పొడి. సో లడ్డు పొడి అయితే చేపించాడు. ఇంకొకటి స్వీటు తెచ్చారు, వీళ్ళు ఇక్కడ పెట్టుకోవడం మర్చిపోయారనమాట. తిరుపతి సైడ్ వచ్చేసేసి జాంగ్రీ కోవా చాలా ఫేమస్ అయిన స్వీట్ అనమాట అది. సో వాళ్ళు అక్కడ టేబుల్ మీద పెట్టుకోవడం మర్చిపోయారు. తర్వాత ఏదో గుర్తుకు వచ్చి అది కూడా వడ్డించారు. సో మా గ్రీష్మ పన్నీర్ కర్రీ చూడంగానే చాలు లవర్ అనమాట. సో భోంచేసాము, మంచిగా గిఫ్ట్ అది తీసేసుకున్నాము. ఆ తర్వాత కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నాము. రూమ్కి వెళ్ళి 4:30 ఆ టయానికి అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయాము మన కర్నూలుకి. మరుసటి రోజు సండే అయినప్పటికీ వర్క్స్ ఉన్నాయన్నమాట. కంపల్సరీ వెళ్ళాలి అన్న ఒక చిన్న ఆలోచనతో ఫ్రైడే ఆఫ్టర్నూన్ నుంచి వెళ్ళి సాటర్డే మార్నింగ్ గృహప్రవేశం చూసుకొని సాటర్డే ఈవినింగ్ నుంచి అయితే బయలుదేరి వచ్చేస్తున్నాం. మేము 4:30కి అక్కడ రూమ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మనం ఇట్లా వచ్చేసేసరికి 5 అలా అయిందనమాట. కొంచెం టౌన్ అది దాటేసేసరికి ఇంకా తర్వాత టీ తాగాలి. మంచి కొంచెం పడుకున్నాము, లేచాము కదా, టీ తాగాల అనేసి అనుకున్నాము. కొంచెం అంత నిద్ర డిస్టర్బెన్స్గా అట్లా ఉంటుంది కదా, సో మంచి టీ తాగుదాం అనుకునేసరికి కోడూరు దగ్గర మేము తిరుపతికి వెళ్తున్నప్పుడు ముందు రోజు ఒక మంచి హోటల్ అని చెప్పాలన్నా రెస్టారెంటా అట్లని కాదు, మొత్తం వాళ్ళైతే ఒక ప్లేస్ ఒక మంచి ఏరియాలో వచ్చేసేసి A to Z షాప్స్ని అయితే పెట్టేసుకున్నారు. మేము అది చూసామన్నమాట ముందు రోజు. సరే కోడూరు దగ్గర అక్కడైతే మంచిగా ఆగి టీ తాగుదాము అనేసి అక్కడ మేము డిస్కషన్ చేస్తూ ఉన్నాము. ఫస్ట్ అయితే మా ధీరు బాగా నిద్రపోయి లేచాడు. మరి మాకు కొంచెం నైట్ అవుతుంది, మిడ్-నైట్ అవుతుంది కదా, అందుకు ఫస్ట్ ధీరుకు అయితే డ్రైవింగ్ ఇచ్చేసాడు మా హస్బెండ్. తర్వాత నుంచి లైట్ ఫెయిల్ అయిన తర్వాత మా హస్బెండ్ తీసేసుకోవచ్చు కదా అన్నట్టుగా. నేను ఇక్కడ చెప్పాను కదా, కోడూరు రాగానే మన హైవే దగ్గరనే A to Z అన్ని ఐటమ్స్ దొరికే విధంగా అయితే పెట్టేసుకున్నారు. సరే అని వెళ్ళాము. మా వాళ్లకు అక్కడ చూడంగానే పానీపూరి, తర్వాత దహిపూరి బండి అయితే కలిపి ఇక్కడి నుంచి లాస్ట్ వరకు చూడండి ఎన్ని షాప్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నా అయినప్పటికీ వీళ్ళకు అక్కడ బండి దగ్గరికే వెళ్ళారు. వాళ్ళ డాడీ అక్కడ ఏమున్నాయి ఏంటి చూసి వస్తాము అన్నట్టుగా అని ఒక ప్లేస్కి అయితే వెళ్ళారు. బిస్కెట్స్, ఆ తర్వాత టీ,
ఇట్లా ఏమేమి స్నాక్స్ ఉన్నాయి అనేసి అని అక్కడ చూసుకుంటూ ఉన్నాడు. వీళ్ళకి ఇవన్నీ ఏం నచ్చలేదు, ఆ పానీపూరి బండి మాత్రమే నచ్చింది. సో అక్కడికైతే వెళ్ళి తీసుకొచ్చుకున్నారు దహిపూరి. కొన్ని అనుకుంటాము ఎంతో పెద్ద పెద్ద ప్లేసెస్లో ఎంత బాగుంటాయి అనేసి అని, కానీ కాదండి, చిన్న చిన్న ప్లేసెస్లో కూడా చాలా బాగుంటాయి. సో దహిపూరి అయితే వాళ్ళు నిజంగా కర్డ్ వచ్చేసేసి చాలా స్వీట్గా, అంటే పుల్లది అలా కాకుండా అయితే ఇచ్చారనమాట. చాలా టేస్టీగా అయితే ఉండింది. సో అదైతే తీసుకొని వచ్చారు. ఫస్ట్ ఒకటి తీసుకొచ్చి టేస్ట్ చేద్దాము అనేసి అని, మళ్ళీ టేస్ట్ బాగలేకుంటే వేస్ట్ అవుతుంది కదా అని ఒకటి తీసుకొని వచ్చి ఇంకా మళ్ళీ అయితే ఆర్డర్ ఇచ్చి చెప్పేసేసారనమాట. కట్లెట్ కూడా బాగుంది అనేసి అని తీసుకొని వచ్చాను. మా హస్బెండ్కి కట్లెట్ బాగా నచ్చింది. అంటే చూడండి ఇక్కడ ఎంత స్టైల్గా తింటూ ఉన్నాడో. నేను అదే అడుగుతున్నాను, అట్లా పడుకొని తినాలనాప, అరే మాకు తెలియదు కదా అని అంటుంటే, ఈ టేబుల్ ఎందుకు పెట్టారు, మళ్ళీ దీని మీద ఇలా చేయి పెట్టుకొని స్టైల్గా తినాలి అని అక్కడ మాకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ బాగుంది అని చెప్పాను కదా, దట్టు టేస్టీగా ఉంది చెప్పాను కదా. సో తర్వాత అయితే మళ్ళీ వెళ్ళి ఒక 2 అయితే ప్లేట్స్ ఆర్డర్ అయితే చెప్పేసి వస్తున్నాడు ధీరజ్. ఇంకా పానీపూరి అంటున్నాను, ఏంటి దహిపూరి అయితే చెప్పేసి వచ్చాడనమాట మా ధీరజ్ వచ్చేసేసి. ఇక్కడ చూసారా మంచిగా అవి మాక్టైల్స్, కోల్డ్ కాఫీ, తర్వాత వచ్చేసేసి లస్సీ, ఇంకా ఫలూదాస్, ఇట్లా అన్నీ కూడా ఉన్నాయన్నమాట. కానీ మాకు అవన్నీ ఏమీ అనిపించలేదు. జస్ట్ ఓన్లీ ఇందాక మా హస్బెండ్ అయితే సేమ్ ఇదే ఫోజు పెట్టారు కదా, ధీరజ్ కూడా తింటున్నప్పుడు, ఏంటిరా మీ డాడీ కూడా ఇలాగే తిన్నాడు, నువ్వు కూడా ఇలాగే తింటున్నావు అని నేను అక్కడైతే అడుగుతూ ఉన్నాను వాడిని. బాగుందమ్మా ఇది, ఇట్లా స్టైల్గా ఉంది కదా అని చెప్తున్నాను. ఒక 2 అయితే దహిపూరి చెప్పాను కదా. సో చక్క అయితే తీసుకొని నిజంగా చాలా టేస్టీగా అయితే ఉండింది అక్కడ. కానీ మాకు యాక్చువల్గా టీ తాగాల అని అనిపించింది. సో దానికి కాకుండా మేము చేసిన పనులు అయితే ఇది అన్నమాట. అయినప్పటికీ ఇంకా మేము వచ్చేసి 5 మెంబర్స్కి ఉన్నాము కదా, 3/5 అయితే, అంటే కొంచెం అవి దహిపూరి అది తిన్నాము, కట్లెట్ తిన్నాము కదా, కొంచెం లైట్గా తాగుదామని 3/5 అయితే టీ చెప్పుకొని కొంచెం అయితే తాగేసేసాము. అక్కడ సూపర్ మార్కెట్ కూడా అయితే ఉండింది, మెడికల్ షాప్, అట్లా అన్నీ కలిసి పెట్టేసేసుకున్నారు. టెన్షన్ అది లేకుండా హైవేకి వెళ్ళి ఒకరికొకరు తోడుగా అన్నట్టుగా కూడా అనిపించింది. సో మనం కోడూరు నుంచి మన జర్నీని అయితే స్టార్ట్ చేసాము. ఇంకా ఈ లైట్ ఫెయిల్ అంతా అయ్యి కొంచెం అవుతున్నప్పటికీ మా హస్బెండ్ అయితే తను డ్రైవింగ్ తీసేసుకున్నాడు. ఇంకా జర్నీ అలా సాగుతూ ఉండింది. మాది వచ్చేసేసి మనకొచ్చి 6 అవర్స్ అయితే జర్నీ పడుతుంది తిరుపతి నుంచి కర్నూలుకి రావడానికి. ట్రాఫిక్ హెవీగా ఉందనుకోండి, ఇంకొక ½ అవర్ ఎక్కువగానే వేసుకోవాలి. ఆ రోజు కూడా ట్రాఫిక్ బాగా ఉన్నింది. సాటర్డే రోజు వచ్చేసేసి ఇంకా 9:30 అలా అయితే అవుతూ ఉన్నింది. ఎగ్జాక్ట్ ప్లేస్ ఆర్లగడ్డ మైదుకూరు మధ్యలోనో అనుకుంటాను. 9:30 అయింది. టిఫిన్ కోసం అనేసి అని ఆపేసాము. అప్పటికి ఇంకా ఎక్కడన్నా లైట్గా తిన్నాము, ఈవినింగ్ అవి తిన్నాము కదా దహిపూరి అని అనుకున్నాము. మనకు ఆ ఏరియాలో ఇడ్లీ వడ ఇలా అయితే అస్సలు దొరకదండి. చాలా తక్కువ రోటీ కర్రీస్ ఇట్లాంటివి చెప్పండి దొరుకుతూ ఉంటాయి. అయితే హైవే కదా అక్కడ. సో మాకు వచ్చేసేసి ఇక్కడ అన్నపూర్ణ హోటల్ అని ఒకటైతే బాగా కనిపించింది. ఇక్కడ చూడు రష్ జనం ఉన్నారు. సో ఇక్కడ అంత ఎక్కువ జనం లేరు. దట్టు సాటర్డే కదా, ఎగ్ అది అలా లేకుండా కూడా చూసుకోవాలి కదా, అట్లా అనేసి వెతుక్కుంటూ ఇక్కడికైతే వచ్చాము. వీళ్ళు వచ్చేసేసి టిఫిన్స్ పెట్టాల్సి ఉన్నాయి. ఇడ్లీ కొంచెం లేట్ అవుతుంది అని చెప్పాడు. సో దోశ అయితే వేడివేడిగా వేసిస్తున్నాడు, చపాతి వేడివేడిగా చేసేస్తున్నాడు. 9:30 అయింది కదా ఆ టైం. ఇంకా వద్దులే అనేసి అని ఇంకా చపాతి దోశ అయితే అవి ఒక 10 చపాతీస్, దోశ ఒక 5 దోశ అయితే చెప్పాము. ఎందుకు అంటే ఎక్కువ ఆర్డర్ ఉన్నింది అక్కడ. చూడడానికి అంత చిన్న ప్లేస్ అయినప్పటికీ ఎక్కువ ఆర్డర్ ఉన్నిందని ఒకటేసారి మా ఆర్డర్ అయితే చెప్పాం. వాళ్ళైతే పాపం మాకు వేరే ఊరు అని చెప్పంగానే త్వరగానే అయితే ఇచ్చారు. నేనైతే మంచిగా దోశ తిన్నాను, చాలా టేస్టీగా ఉంది. కట్టెల పొయ్యి మీద వేసినటువంటి దోశ, కట్టెల పొయ్యి మీద చేసినటువంటి చపాతి చాలా టేస్టీగా అయితే ఉన్నిందనమాట. సో తిరుపతి గృహప్రవేశం ట్రిప్ అయితే మాది ఇలా జరిగింది. కర్నూలుకు వచ్చేసేసరికి 12:30 అయ్యింది టైం ఇంటికి వచ్చేసేసరికి.
సో ఎంత టైర్డ్ అయిపోయి ఉంటామో ఇంకా మీరే ఆలోచించండి మరి. సో కంపల్సరీ వెళ్ళాలి కాబట్టి అటెండ్ అయితే అయ్యామన్నమాట. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.